నేటి వాగ్దానము సామెతల గ్రంథము 27వ అధ్యాయము 27వ వచనం. నీ ఆహారమునకు మేకపాలు సమృద్ధి అగును. ప్రియ దేవుని ప్రజలారా, ఈ మాటలు జ్ఞాని అయిన సొలొమోను చెప్పిన సామెత. పూర్తి వాక్యమైతే ఈ విధంగానున్నది: నీ ఆహారమునకు, నీ ఇంటివారి ఆహారమునకు, నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధి అగును అని చెప్పాడు. ఎప్పుడు ఈ వాగ్దానం వారి జీవితంలో లేదా మన జీవితంలో నెరవేరుతుందంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా దేవుని సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను మనము అనుసరించి నడుచుకునే యెడల దేవుని దీవెనలన్నీ మన మీదికి వస్తాయి. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవించబడును అంటాడు. నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, మరి వాటిని నేను పోషిస్తున్నాను కదా. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, మీకు సమస్తమును అనుగ్రహిస్తానని దేవుడే తెలియజేశాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. ప్రియ దైవజనమా, చింతించకుండా దేవుణ్ణి నిత్యము మనం సేవించే వారంగా ఉన్నట్లయితే మనల్ని పోషించేవాడు, కాపాడేవాడు ఆయనే. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.